హలో అండి అందరికీ. ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తుంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకి, అలాగే కోడింగ్ జాబ్ చేసే వాళ్ళకి కష్టకాలం మొదలైంది. ఎందుకంటే రీసెంట్‌గా ఏఐ టెక్నాలజీతో భగవద్గీత యాప్‌ని సృష్టించారు. ఈ ఏఐ టెక్నాలజీతో చాలా రకాల పనులు చేయొచ్చు. అందువల్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకి, అలాగే కోడింగ్ జాబ్ చేసే వాళ్ళకి కష్టకాలం మొదలైంది. వీరు ఈ జాబ్‌లు వదిలేసి వేరొక జాబు వెతుక్కునే పరిస్థితి కూడా ఏర్పడింది. వీళ్ళు చేసే పని ఏఐ టెక్నాలజీతో చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఏ పనైనా ఏఐ టెక్నాలజీతో సింపుల్‌గా అయిపోతుంది. అందువల్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు, అలాగే కోడింగ్ జాబ్ చేసే వాళ్ళకి పని లేకుండా పోతుంది. అందువల్ల వీళ్ళు ఈ జాబ్ నుంచి వదిలేసే సిచ్యువేషన్ వచ్చినప్పుడు వేరొక జాబు వెతుక్కునే సిచ్యువేషన్ కూడా మొదలుపెడితే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీ చాలా రకాల పనులైతే చేస్తుంది. అందువల్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, అలాగే కోడింగ్ జాబ్ చేసేవాళ్ళు కొంచెం తొందరగా మేల్కొని వేరొక జాబ్ చూసుకుంటే చాలా మంచిది. లైఫ్ కూడా సెటిల్మెంట్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళ జాబులు ఉంటాయో ఉండవో తెలియదు. ఇప్పుడు అలా కాలం మారిపోతుంది. అందువల్ల వీళ్ళు వేరే లైఫ్‌ని వెతుక్కుంటే చాలా బావుంటుందని నా అభిప్రాయంతో చెప్తున్నాను. చాలామంది అభిప్రాయం కూడా ఇదేనండి. సాఫ్ట్‌వేర్ జాబులు, కోడింగ్ జాబులు ఉంటాయో ఉండవో తెలియదు. రీసెంట్‌గా తమిళ రాష్ట్రానికి చెందిన శ్రీధర్ వెంబు ఒక వ్యవస్థాపకుడు తను కూడా నేను కూడా నా జాబ్ పోయే సిచ్యువేషన్ కనిపిస్తుంది అని చెప్పడం జరిగింది. దీని మీద కూడా కామెంట్ కూడా చేయడం జరిగింది. మీరేమంటారు? ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకేనండి. బాయ్.